కొంతమంది కొట్టినట్టు మాట్లాడతారు, స్ట్రాంగ్గా బిజినెస్ కొట్టినట్టు ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఈ బిజినెస్ పార్ట్నర్లో ఇద్దరు సమవుజ్జీలో ఉండాలి తప్ప ఒక డామినేట్ చేసేవాళ్ళు ఉండకూడదు. నా క్లయింట్ ఎవరైనా వస్తే, నా క్లయింట్ నువ్వు ఇంపార్టెంట్, నువ్వు అన్ని జాతకం రాసి వాడిని చూసి బిజినెస్ పెడితే ఆయన జాతకం నాకు కావాలి, ఎందుకంటే నువ్వు నాకు ఇంపార్టెంట్. నిన్ను ఆ అబ్బాయి ముంచకూడదు, నాయన నువ్వు వచ్చి నాకు ఏం ప్రాఫిట్స్ ఇవ్వద్దు, నువ్వు అంత 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 పొడి చేయొద్దు నాకు, కానీ నాకు వచ్చిన ఫార్చ్యూన్ నువ్వు తీసుకెళ్ళదు. ఇప్పుడు నేను అదే అడగబోతున్నా, అంటే ఒక ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారంటే వాళ్ళ జాతకాలు కూడా వ్యాపారానికి కలిసి రావాలి. ఇద్దరు జాతకాలు, ఒకరి జాతకం ఒకరిది ఇంకొకరికి కూడా కలిసి రావాలి. 3 ఉన్నాయి ఇక్కడ, 3 డైమెన్షన్స్ అంతే. లేకపోతే బిజినెస్ కి వాళ్ళిద్దరూ కలిసి రావాలి, వాళ్ళ జాతకాలు అయితే పార్ట్నర్షిప్ అయితే. అలాగే అక్కడ ఉన్నటువంటి పర్సన్స్ ఇద్దరు జాతకాలు కూడా ఫ్రెండ్షిప్ తోటి కలిసి ఉండేటట్టు వాటర్ సైన్స్ అయితే కనుక అవి అవుతాయి. రీజన్ చెప్తా ఎందుకు తెలుసా, ఏంటండి మాకు తెలుసు కదా, మహా అయితే ఎక్కడ అవుతుంది, మనీలో ప్రాబ్లం వస్తుందంట, నువ్వు మనీ అగ్రిమెంట్ రాసుకుంటావు, ఇది అవుతుంది చూడండి. ఒకవేళ ఇలాంటి వీడియో చూసామంటే మేము కూడా పార్ట్నర్షిప్ చేసాము, మేము కూడా ఖచ్చితంగా అన్ని రూల్స్ పాటించాము, నాయనా నువ్వు డెసిషన్ తీసుకోవాలంటే ఈ టైంకి ఇది ఓకే అయితే తప్ప డెసిషన్ తీసుకోకూడదు, ఎవరు చెప్పినా వినకూడదు, మనమే అంటే మీ వైఫ్ వస్తే నేను విన్ను, మీ మావయ్య వస్తే నేను విన్ను, నువ్వు చెప్తే మనం విందాము అని ఒకటి అనుకుని ఓ స్టేజ్ తర్వాత ఏమవుతుందంటే రాంగ్ కాంబినేషన్ ఉంటే ఆ పార్ట్నర్ వల్ల మీకు నష్టం అయిపోతుంది. బిజినెస్లో రావచ్చు, అమౌంట్ మనం అడిగితే ఇస్తాం, పక్కా డెంట్ తీరుతుంది, మీకు అమౌంట్ ఖర్చు అవుతుంది, మీరు హేటెడ్ పెంచేసుకుంటారు, అంత విడిపోతారు మరి. అది నేను బుక్లో రాసిస్తా, నేను జాతకం పడలే కదా, నేను చెప్తున్నా ఏమని, మీరు బ్రేక్ అవుతుంది, మీరు నార్మల్గా బ్రేక్ అవ్వరు, మీరు బద్ధ శత్రువులుగా బ్రేక్ అయిపోతారు అని చెప్పినా మీరు కలిసి ఉన్న విడిపోతారు, మీకు ఊహించలేరు అన్నమాట. అంటే ఎవరో చెత్త బిజినెస్ చేస్తారు, దేర్ ఇస్ ఏమంటారు స్క్రాప్ బిజినెస్, ఐటమ్స్ అన్నీ దాని డబ్బాలు దాని ఉంటాయి కదా, ఆ స్క్రాప్ అన్ని వేసి ఐటమ్స్ ఒక ప్లేస్లో ఇస్తారు, అది ఒక 1 year వాళ్ళు సేవ్ చేసుకుని మొత్తం దాన్ని సేల్ చేస్తారు, న్యూస్ పేపర్ కంపెనీకో ఏదో ఒకరు అమ్ముతారు. ఒకడెవరో వచ్చారు ఇలానే జాతకం చూస్తున్నప్పుడు, నేను ఏంటి వ్యాపారం చేయొచ్చు సార్, ఇది చేయొచ్చు అది చేయొచ్చు సార్, స్క్రాప్ చేయొచ్చా, శని బాగాలేదు స్క్రాప్ చేయకూడదు, లేదు సార్ ఒక పర్సన్ వచ్చారు సార్ వాడి జాతకం నేను చూడాలి, నేను కమెంట్ చేయకూడదు.